ఈ వీడియో నిన్నటిదండి, ఫుల్ వర్షం పడ్డది కదా అప్పుడుదనమాట. ఈరోజు వీడియో నిన్నటి వీడియో మొత్తం కలిపి ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ఫుల్ లెంత్ వీడియో చూస్తే మీకు అన్నీ అర్థమవుతుంది, చూసేద్దాం వచ్చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మీ జయలక్ష్మి. నమస్తే అందరికీ. చూసారా, ఇక్కడ పెద్ద వర్షం పడుతుంది కదండి. వరలక్ష్మి బయటికి వెళ్ళలేకపోయింది. అప్పుడు మేము ఒక అరటిపండు ముక్క పెడితే తిని నీళ్ళు ఇస్తే తాగి ఇలా లోపలైతే ఉంది. ఫుల్ హ్యాపీ అనిపించింది. నేను ఒక వీడియో పెట్టాను, వైరల్ అయిపోయిందండి ఆ వీడియో. అది కూడా వరలక్ష్మి వీడియోనండి పెట్టాను ఇన్స్టాలో. ఫుల్ వైరల్ అయిపోయింది. 50,000 మంది చూసారండి వీడియో. ఇందాక అమ్మ వర్షం ఎక్కువ పడుతుందని కిటికీ వేసేసింది. పాపం దానికి తిరగడానికి రావట్లేదు, అటు ఇటు మొత్తం తిరుగుతుందని చెప్పి జూమ్ చేసా. ఆహా వద్దు, అది ఎగిరిపోతుంది. అవి తింటున్నాయి, తిననిలే. చూసారా, నిన్నంతా ఇదే పని అండి. వర్షం వస్తుందో పక్కన వరలక్ష్మి వాళ్ళ పిల్లల్ని చూసుకోవడమే సరిపోయింది మాకైతే. చాలా జాగ్రత్తగా అలా కాపాడుతూ 3 గంటల సేపు నాన్ స్టాప్ వర్షం అండి. వీడియో మాత్రం భలే వైరల్ అయిందండి. వరలక్ష్మి తల్లిది మనది. ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా చక్కగా వరలక్ష్మి వాళ్ళ పిల్లలకి భోజనం పెట్టుకుంటూ ఉందన్నమాట. అప్పటికే వర్షం తగ్గిపోయిందండి. ఇది కూడా నేను సాయంత్రం తీసిన వీడియో అనమాట. వర్షం వీడియోలు కూడా అప్లోడ్ చేశాను. ఈ వీడియో లాస్ట్లో ఉంటాయి, న్యాచురల్గా పెట్టేశాను చూడండి, చాలా బాగుంటాయి. చూసారా, వరలక్ష్మి చక్కగా ధనలక్ష్మి ధాన్యలక్ష్మి తల్లికి చక్కగా ఆహారం పెడుతూ ఉన్నాయన్నమాట. నిన్న మాకు భలే సంతోషం అనిపించింది. ఒకవైపు భయం, ఎందుకంటే అంత వర్షంలో వెళ్ళి భోజనం తీసుకురాలేకపోతుంది, ఎటు వెళ్ళిపోయిద్దో వరలక్ష్మి అని భయం. తర్వాత ఆలోచన వచ్చి అరటిపండు పెట్టామండి. చక్కగా తిని ఇంట్లోనే ఉన్నాయి. భలే హ్యాపీ అనిపించింది. ఈ వీడియో చూసేద్దాం వచ్చేయండి. అలా ఆహారం పెట్టి వర్షం తగ్గిన తర్వాత వాళ్ళ అమ్మ బయటికి వెళ్ళింది. నేను చూస్తుంటే అలా అంటుందన్నమాట. మళ్ళీ వాళ్ళ అమ్మ వచ్చిందేమోనని అలికిడైతే పాపం అలా అంటుంటే నాకు భలే బాధ అనిపించిందండి నిజంగా. ఈరోజు వీడియో మొత్తం కూడా చూసేద్దాం. నిన్నటి వీడియో కూడా వర్షం ఉంది, లాస్ట్ వరకు ఉంటుంది. లాస్ట్ వరకు వీడియో చూసేయండి. మార్నింగ్ అండి, నేను మీ జయలక్ష్మి. నిన్న వర్షం ఫుల్గా వచ్చింది కదా, వీడియోలు పెట్టాం మనం. ఇదిగో చూడండి, ఇక్కడ ఇటు మన ఉత్తరం వాకిలి వైపు అనమాట. ఇది ఇక్కడ ఈ వర్షానికి చూడండి, ఆకులు ఎంత బాగా వచ్చినాయి, పెద్ద పెద్ద. అంటే వర్షం పడకముందు కూడా వచ్చినాయి, కానీ వర్షానికి కూడా ఎంత బాగా. వర్షానికి వచ్చే చెట్లు బాగుంటాయి ఎంతైనా. చూడండి, ఆకు తమలపాకు చెట్టు, ఇది ఎంత పెద్ద ఆకు చూడండి. ఇక్కడ అంతకుముందు ఇంతకన్నా పెద్దగా అయింది ఇదే చెట్టు, కానీ మధ్యలో ఎందుకో కొంచెం డల్ అయింది. మళ్ళీ ఇప్పుడు బాగా ఇదేంటో వైట్గా ఉంది కదా, భలే వస్తుంది వైట్గా. సరే, మళ్ళీ వచ్చి పెడదాం ఇది. ఓకే, ఇంకేంటంటే చెప్పాలి నేను. ఇదిగో ఇవి తీసుకెళ్ళి పైన నాటేయాలి. అమ్మ, ఇదిగో ఇవి మొన్న వాడాను కొత్తిమీర, అది చూడండి ఎంత బాగా వచ్చిందో. పైన నాటేస్తా తీసుకెళ్ళి. ఇప్పుడు ఇంకా వెళ్దాం రండి. ఇటు రాత్రి చెట్లన్నీ కడుక్కోవడం కోసం, అదే వర్షానికి బయట పెట్టేసా. వర్షం నీళ్లు పడితే బాగుంటుందని చక్కగా నీట్గా కడుక్కున్నట్లయితే కదా. ఇదిగో వర్షం నీళ్ళు చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇదిగో ఇంకా ఉంది, బయట ఎండ వస్తుంది కానీ అందుకే పెట్టా. నీట్గా దుమ్ము పోయి బాగుంటుందని చెప్పి ఇక్కడ పెట్టేశాను అనమాట. చక్కగా బాగుంది చూడండి, ఎంత క్లీన్ అయిపోయినాయో. ఇప్పుడు మళ్ళీ సర్దేస్తాం మొత్తం. ఇదిగో ఇలా ఉంది. అమ్మ, మన వరమ్మ ఏం చేస్తుందో చూద్దాం. ఇదిగో ఇప్పుడైతే ఇలా ఉంది. రాత్రి వర్షం బీభత్సం, బాబోయ్ మామూలుగా లేదు. నిన్న వరలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి వీడియో తీసి ఇన్స్టాలో పోస్ట్ చేశానండి. అదైతే ఫుల్ వైరల్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ వీడియో వాయిస్ ఇచ్చేటప్పుడు 50,000 మంది చూసారు. ఇప్పుడు అప్లోడ్ అయిన తర్వాత ఈ టైంకి ఎంత అయిందో నాకు తెలియదండి, అంతమంది అయితే చూసారు. వైరల్ అయిపోయింది ఫుల్ వీడియో. నాకు చాలా సంతోషంది. మన వరమ్మ అందరికీ తెలిసిపోయింది. సైలెంట్గా పడుకున్నాయి వాళ్ళ పాపం. కాదు కదలట్లా, ఏమైంది? అయ్యో, వరలక్ష్మి అదిగో అక్కడ ఉంది. పెట్టెలు పడుకునే తెలియదు కానీ కదలట్లా. నా భయం వేసింది ఒక సెకండ్. ఇదిగోండి వరలక్ష్మి చూడండి ఎక్కడ ఉందో. బయటికి వెళ్ళింది నిన్నంత వర్షానికి, పాపం ఇంట్లోనే ఉంది కదా. ఇదిగో ఇక్కడ ఉంది చూసారా. మనం పైకి వెళ్ళొద్దాం ఒకసారి, ఎట్లుంది పరిస్థితి. అమ్మయ్య, పక్షులు కనిపించినాయమ్మ, నాకు ప్రశాంతంగా ఉంది. భయం వేసింది ఒక్కసారిగా నాకు. వరలక్ష్మి కనిపించలేదు, వీళ్ళేమో పడుకున్నారు.
మనం ఒక్కసారి పైకి వెళ్ళేసి చూసి వద్దామండి. వచ్చిన తర్వాత ఇవన్నీ సర్దేసుకుందాం. మొత్తం ఒక దగ్గర పెట్టాను కదా, మొత్తం మళ్ళీ బాల్కనీ అంతా చేయాలి. ఇది ఇక్కడ ఉండేది కదా, ఇది ఇక్కడ ఒకటి, ఇవన్నీ పూర్తిగా పెడతాను మళ్ళీ. వర్షానికి ఎంత బాగా వచ్చింది చూడండి టర్టిల్ వైన్. హే పక్షులు, పావురాళ్ళు ఎంత బాగున్నాయో. అబ్బా మందారాలు వేయాలి చాలా వచ్చినాయండి, సంతోషం. నిన్న వర్షం కూడా తీసాను ఇక్కడ మన చిన్న తోటలో, చూపిస్తా మీకు. వర్షం వీడియో కూడా పెడతా చూడండి. ఇదిగో నిన్న మెంతులు చూడండి, ఇప్పుడు కోసేస్తా. ఇంకా ఇవాళ కూడా వర్షం చూపిస్తుంది హైదరాబాద్లో. ఇంకొక వాన పడ్డదంటే మొత్తం పాడైపోయింది. ఇప్పుడు కోసేస్తా కూర్చొని, అందుకే వచ్చా పైకి. అమ్మయ్య దేవుడి దేవల్ల, అమ్మయ్య మన చిన్న తోట ఎట్లుందో ఏమో. ఇవాళ కూడా ఉందంట వర్షం, ఇవాళ రేపు కూడా ఉందట. హే మందారాలు చిట్టి తల్లిలు బలి వచ్చినాయి బుజ్జి బుజ్జిగా. వావ్, 4 చాలా రోజుల తర్వాత 4 అయితే వచ్చాయన్నమాట. ఇదిగో ఏంటమ్మా ఇంత సంతోషం నాకు. కింద పుదీనాక తేలేదే, దీంట్లో పెడదామంటే నాటేయాలి. ఇప్పుడు వర్షానికి బాగా నాటుకుంటాయండి. హే ఇక్కడ కూడా వచ్చిందబ్బా మందారం చిన్న చెట్టుకి. ఇదిగో కదా, బాగుంది కదా. అబ్బాబ్బాబ్బా దేవుడా, ఇదిగో కనకాంబరాలు. ఇంకా చూపిస్తా. ఇదిగో బాగుంది. వావ్, ఎంతైనా వర్షాలకి చెట్లు భలే ఉంటాయండి. ఇదిగో పువ్వులు చూడండి, వైట్ పువ్వులు చాలా వచ్చాయి. ఇక్కడ నుంచి మన పూల తోట హ్యాపీగా. ఇదిగోండి మన పూల తోట బాగుందా, ఇలా అయితే ఉందన్నమాట. ఇవాళ మన చిన్ని తోట ఫుల్గా నీళ్లు నిండిపోయినాయి చూసారా. ఇదిగో వీటిల్లో ప్లేట్లల్లో ఇవే పోస్తే మంచిదే. అంత వర్షం పడ్డది నిన్న, ఇవే పోస్తాం. మళ్ళీ వర్షం ఆగిపోయిన తర్వాత ఈ ప్లేట్లలో తీసి మళ్ళీ, అంటే వర్షం నీళ్ళు కదా మంచిది, బలం అనమాట. ఏంటమ్మా ఎంత సంతోషం. మా పాప వచ్చేసింది, మా బంగారు తల్లులు చిట్టి తల్లులు వచ్చేసారు. గుడ్ మార్నింగ్ చెప్పుకోండి మీరు. గుడ్ మార్నింగ్ అందరికీ. మా బంగారు తల్లి చిట్టి తల్లి ఉన్నాయి. పెట్టలా కదులుతున్నాయా? వాళ్ళ మమ్మీ డాడీ లేరంట, వస్తారంట. కదులుతున్నాయా? నాకు ఎంత భయం వేసిందో తెలుసా శ్రవంతి. అసలు అవి కదలట్లా, గుండె ఆగిపోయింది, మాటలు రావట్లే అసలు. అంటే వర్షానికి నిన్న అమ్మ అదే అట్టిపండు పెట్టాం కదా, పక్కన పెట్టాలి తీసి కొంచెం, దానికి డిస్టర్బ్ అయింది మళ్ళీ. ఇదిగో చెర్రీ టమాటో పండిందో. ఇదిగో ఫస్ట్ కాయ అండి మన తోటలో ఈ సంవత్సరం, ఫస్ట్ చెర్రీ టమాటో పండిన కాయ అనమాట ఇది. వావ్, ఇదొకటి, ఇది ఇక్కడ కూడా ఒకటి వచ్చింది పండింది కొంచెం. అదిగో కనిపిస్తుందా, ఇది ఇక్కడ ఒకటి పండింది. అది ఇప్పుడు మనం ఏమంటారు కోసేద్దాం. ఇదిగో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా బాగా వచ్చింది. ఇది కోయినా నాన్న, గోంగూర కోస్తావు ఈ పూట? వద్దా, ఆకూరలు కోసేద్దాం ఇవాళ, ఇంకెందుకు మళ్ళీ వర్షాన్ని బాగా పెరుగుతాయి వస్తే. గోంగూర కోస్తావా? దా, ఇప్పుడు మనం గోంగూర అయితే కోసేసుకుందాం అండి. ఇంకా ఆకూర మొత్తం చక్కగా కోసాం కదా. ఇదిగో చూసారా, మీకు గోంగూర పప్పు వండుతున్నాం మన ఇంట్లో ఈరోజు. ఇదిగో స్ప్రింగ్ ఆనియన్ అండి, చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది, ఇది కూడా తీసేసుకుందాం ఇంకెందుకు కదా. అందుకని స్ప్రింగ్ ఆనియన్ వేస్తే గోంగూర పప్పులో కానీ ఏ పప్పులో అయినా సరే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మా పాప వచ్చింది. ఇదిగో గోంగూర కోసాను. ఈ గోంగూర కోసుకుంటూ మాట్లాడుకుందాం అండి. మా పాప వెళ్ళిపోతుంది, మ్యాగీ చేయాలట. టైం ఇప్పుడు 8 అవుతుంది అనమాట. అందుకని వాళ్ళ డాడీ బయటికి వెళ్ళాలంట. అమ్మ 8:30 అవుతుందంట చెప్తుంది. అయితే బయటికి వెళ్ళాలి అంటే సరే టిఫిన్ నేను ఇది కోస్తూ ఉంటానమ్మా, నువ్వు వెళ్ళిపో అని చెప్పాను. ఇదిగో ఇక్కడ వరకైతే కొయ్యాలి, చిగురుతో సహా బాగా వస్తాయి అన్నమాట. అప్పుడు మనకి రూట్స్ ఏమంటారు దాన్ని, బ్రాంచెస్ లాగా వచ్చి బాగా గుబురుగా వస్తుంది మొక్క ఎప్పుడైనా సరే. అలా అయితే కోసేసేయండి, పైన చిగురుతో సహా బాగుంటుంది, చక్కగా గుబురుగా వస్తాయి చెట్లు. హ్యాపీగా ఈరోజు మన ఇంట్లో గోంగూర పప్పు బాగుంటుంది. మాట్లాడుకుంటూ పనులు చేసుకుంటే భలే ఉంటుందండి ఆనందంగా. మా అమ్మాయి వెళ్ళిపోయింది, అదే అంటున్నా. చక్కగా పాపం అన్నది ఈరోజు మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటూ ఆకూరలకు వద్దాం అమ్మ అని. ఇంకా ఒక్కోసారి అంతే కదా, అనుకున్నవి జరగవు కదా. కానీ ఇంకా టిఫిన్ కూడా ముఖ్యమే కదా, మళ్ళీ వంటకన్నీ ప్రిపేర్ చేసుకోవాలి మనం. వాళ్ళ డాడీ బయటికి వెళ్ళాలి కదా, అందుకని చెప్పి అవుతుందన్నమాట. ఇలా నేను కోస్తున్నాను కదా, ఏం కాదులే. ఇంకొక చెట్టు కూడా ఉంది, మొత్తం కోసి చూపిస్తానండి.
ఇదిగో కరివేపాకు కూడా ఇలా ఉంది కదా, ఈ టిప్ అనమాట, ఇది ఒక టిప్ మీకు చూపిస్తా చూడండి. ఇది ఉంది కదా, ఇక్కడికైతే తీసేయండి. ఇక్కడ మొదట్లోకి తీస్తే ఇదిగో ఇలా మొదట్లో తీస్తే మళ్ళీ వేర్లు లాగా అదే ఏమంటారు దీన్ని, గుబురుగా వస్తుంది అనమాట, ఇట్లా బుషీగా తయారైద్ది. ఓకేనా? నేను అంతకుముందు కూడా చెప్పాను ఈ టిప్పు, తప్పకుండా అలా అయితే చేయండి. పైన ఇక్కడ చిగురు దగ్గర ఇలా తుంచేసామంటే మళ్ళీ గుబురుగా బ్రాంచెస్గా వస్తుంది అనమాట. మరి ఇంకా చాలా చెట్లు ఉన్నాయి కదా, గోంగూర చెట్లు కోసిన తర్వాత ఎంత వచ్చిందో చూపిస్తా. కెమెరా తీసుకుంటూ మాట్లాడాలంటే కోయాలంటే అవ్వట్లేదు కాబట్టి మనం చక్కగా. అవును, చెర్రీ టమాటా కోసుకుందామా? ఇంకొద్దిగా పండనిద్దామా? ఫస్ట్ టమాటా సరే కోసేద్దాం ఇవాళ. తర్వాత అబ్బా కోసానండి, ఇంకోటి ఉందిలే, తర్వాత కోసేద్దాం. ఇదిగో చెర్రీ టమాటా ఒక్కటైతే వచ్చింది, ఫస్ట్ కాయమ్మ ఈరోజు మన తోటలో. ఇంకా అన్ని కోసిన తర్వాత చూపిస్తాం మీకు. ఇదిగోండి ఇదంతా ఇంకొక బాక్స్ ఉంది, కట్ చేయాలి. ఇక్కడికి వస్తే ఇంత అయితే అయింది, 3 బాక్సులకి చక్కగా గంప నిండా. అది కూడా వస్తే ఇంకా నిండిపోయింది అనమాట గంప. అలాగే నేను ఇప్పుడు గోంగూర, కరివేపాకు, స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే మనకి చెర్రీ టమాటాలు ఫస్ట్ వచ్చిన పంట ఇది. మనకి చెర్రీ టమాటాలు ఇంకెన్ని రాబోతున్నాయో తెలియదు. ఇదిగో ఫస్ట్ వచ్చింది చెర్రీ టమాటా. నాకు చాలా ఇష్టం అండి, పుల్లగా భలే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇలా వేర్లన్నీ కూడా వేస్ట్ చేయను, నేను ఎరువు కింద వాడతాను ఇప్పుడు, అందుకే అక్కడ పక్కన పెట్టేశాను అనమాట. ఇలా మట్టి బాగా నిన్న వర్షానికి ఏమంటారు దాన్ని, బాగా తడిచిపోయింది కదా, ఎక్కువగా నీరు వచ్చేసింది, అందుకే ఆరబెట్టాను. తర్వాత ఈ బాక్సుల్లో వేసి మళ్ళీ మెంతులు వేస్తాను. మళ్ళీ మనకి పంట చేతికి ఇలా అయితే వస్తుంది. హ్యాపీగా మీ జయలక్ష్మి ఆనందానికి అవదలేలేవు అనమాట. ఈరోజు ఇంకా మా పాప అయితే పాపం టిఫిన్ చేయడానికని లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా నేను ఒక్కదాన్నే, ఇద్దరం కలిసి చేద్దాం అనుకున్న వీడియో ఒక్కదాన్నే అయ్యాను. సరే ఓకే, ఏం కాదు, ఒక్కోసారి అలాగే జరుగుతుంది కదా. ఇప్పుడైతే మనం పూలు కోసుకొచ్చుకుందాము, పదండి. వచ్చేసాం మన మందారాల దగ్గరికి. వావ్, ఇక్కడ గొయ్యాలి. ఇక్కడ కోస్తే పటం మన దేవుడి పటాలకు పెట్టుకోవడానికి బాగుంటుంది, లేకపోతే ఇబ్బంది అవుతుంది దేవుడి పటాలకు పెట్టడానికి. అయితే ఇప్పుడు పూలు కోసుకోవడానికి అయితే వచ్చేస్తామండి పూల సెక్షన్ దగ్గరికి. ఇంకా ఆకుకూరలు అయిపోయాయి కదా, పూలు కోసుకుందాం. ఇప్పుడు 4 మందారాలు వచ్చినాయి, 2 కోసేసాను, ఇప్పుడు 2 కోసేద్దాం. ఇంకా చక్కగా ఇట్లా కాడలతో కోస్తే దేవుడి పటాలకు పెట్టుకోవడానికి బాగుంటుంది, అందుకని వీలుగా ఉంటుందని ఇలా అయితే కోస్తున్నాను హ్యాపీగా. ఒక చేత్తో కెమెరా పట్టుకుని ఒక చేత్తో కోయాలంటే ఇలానే ఉంటుంది కాబట్టి ఇంకా మనం కోసుకుంటూ వెళ్ళిపోవడమే. అది ఇంకా ఉన్నాయి చూద్దాం రండి. అక్కడ పూలు చాలా ఉన్నాయి. ఇంకా వస్తే ఇక్కడ ఒక మందారం చూసారా, ఇక్కడ దాక్కుంది. అమ్మ దొంగ బంగారు తల్లి, ఇక్కడ దాక్కున్నావా? 5 మందారాలు అయితే వచ్చాయి ఈరోజు మనకి హ్యాపీగా. ఇంకా గులాబీలు అయితే చెప్పక్కర్లేదు, ఫుల్గా పోస్తాయి. ఈ వర్షాకాలం ఇవి కాశ్మీర్ గులాబీ కాబట్టి అంత బాగా అయితే వస్తాయి, పూస్తాయి అన్నమాట. తెంపేసుకుందామా? ఇవి కూడా కాడలతో కోసుకుంటేనే మనకి దేవుడికి పెట్టుకోవడానికి వీలుగా. అబ్బా, ఇలాంటివన్నీ చేస్తా. ఒక్క చేత్తో కోస్తే ఇలానే ఉంటుందిలే, తప్పదు కదా. ఇంకా మరి నేను ఇది వేస్ట్గా ఎందుకు పోనిస్తా, ఇలా గుచ్చేస్తా, అదే వస్తుంది కదా, అంతే. బ్రతికితే మళ్ళీ ఇంకో చెట్టు వస్తుంది మనకి. ఇక్కడ ఇంకా ఉన్నాయి వైట్ రోజెస్, అవన్నీ కోసేసుకుందాము ఇప్పుడు మనం. రెడ్ గులాబీలు, వైట్ వస్తే రెడ్ గులాబీలు, రెడ్ రోజెస్. వావ్, కాసేపు ఉంటే ఇది విచ్చుకుంటుంది, ఇప్పుడే కోసేద్దాం, దేవుడికి పెట్టుకోవచ్చు కదా, అందుకని. ఇదిగో 5 మందారాలు, 5 రెడ్ రోజెస్, 5 కాదు ఇంకా చాలానే వచ్చినాయి, కనిపించట్లేదు ఈ బుట్టలో. ఓకేనా? వైట్ కోసేసుకుందాం ఇప్పుడు మనం. వైట్ రోజెస్ కూడా కోసేసుకుందాం హ్యాపీగా. మన తోటలో ఆనందానికి అవదలేవు. కొంచెం కష్టపడ్డామంటే ఇంత ఆనందం మనం సొంతం చేసుకోవచ్చండి. ఇది అయ్యో దేవుడా, ఇలాంటివన్నీ చేస్తుంది మీ జయలక్ష్మి. చూసారా, మొత్తం కోసేసాను. ఒక చేత్తో కెమెరా తీసుకుంటూ మరి ఏం చేస్తాను చెప్పండి. ఇదిగో ఇలాంటి ఒక చేత్తో తీయాలంటే అవ్వలేదు. ఎంత ప్రాణం సూరమంది కదా, ఆనందం కాస్త ఇలా అయిపోయింది. ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూడండి. అయ్యో దేవుడా, సర్లే ఇంకేం చేస్తాం. ఈ మందారాలు ఇవి కూడా కోసేద్దాం, గులాబీలు. ఇంకా విరజాజుల దగ్గరికి అయితే వచ్చేసాము. పూలన్నీ అయిపోయాయి. ఇవాళ అయితే దాదాపు 15 పూలు దాకా వచ్చాయి. భలే హ్యాపీగా ఉంది మనకి. ఇక్కడ పెట్టేసుకుందాం, జాతి దాచిపెట్టుకుందాం మనం, సరేనా? నిదానంగా నిన్న వర్షం వీడియోలు కూడా పెడతాను, భలే ఉన్నాయి అన్నమాట. చూద్దాము.
మాట్లాడుకుంటూ అయినా పర్లేదు, అలా వర్షం సౌండ్ న్యాచురల్గా అయితే విన్నాము వీలైనంతరికి. నాకు అలానే ఇష్టం. మాట్లాడుతుంటే అర్థం కాదు, ఒక పక్క సౌండ్ అయితే మిస్ అవుతాం కదా, అందుకని అలా న్యాచురల్గా పెట్టేస్తాను, చూసేయండి. అలాగే మన అప్పుడప్పుడు ఇదిగో కలర్ పూలు చూసారా ఎన్ని వచ్చాయో ఇక్కడ, భలే ఉంటాయండి. ఆరెంజ్ అండ్ వైట్ కాంబినేషన్ అనమాట. ఇక్కడికి వస్తే ఇవి ఇదిగో ఇదేం కలరు, కనకమరం లాగా అలా ఉంది కదా, బాగుంది కదా. ఇక్కడ పింక్ పక్కనే. ఏంటమ్మా ఇన్ని కలర్లు నేచర్ ఇచ్చినప్పుడు మనకి చూసుకోవడానికి ఆనందంగా చూసుకుందాం కదా, బాగుంటుంది. హ్యాపీ డేస్ అన్నమాట. ఇంక రాబోయే ఎందుకు చెప్తున్నానంటే వర్షాకాలం ఫుల్ పువ్వులతో నిండిపోతుంది మన తోట. హ్యాపీ డేసే కదా మరి అప్పుడు, అందుకని నాకైతే ఆనందం. నేనైతే ఇంకా మళ్ళీ వర్షం వస్తుంది అనుకుని నేను గబగబా ఇవన్నీ కోసేస్తున్నాను అనమాట. ఇప్పటికైతే ఇదిగో సూర్య భగవానుడు అయితే అక్కడ ఉన్నారు, అలా ఉన్నారనమాట. ఓం సూర్యదేవాయ నమః. ఎలా ఉన్నా మన దేవుడే కదా, అందుకని ఏది జరిగినా మన మంచిగా అంటారు. ఇప్పుడైతే మనం ఇక్కడికి వెళ్ళిపోదాం. ఏమేమి వచ్చాయి ఎన్ని వచ్చాయో చూసి. ట్రైన్ వచ్చిందబ్బా, ట్రైన్ అమ్మా, ఇదిగో పోతుందా, పోయిందా, అది సరిపోయేలా పోలా, ట్రైన్ పోలేదా, అది ఇదిగోండి మన హార్వెస్ట్. వావ్, చూసారా, ఇదనమాట. ఇంకొక బాక్స్ ఉంది, హార్వెస్ట్ చేయలేదు, చేస్తాను ఇప్పుడు. ఇదనమాట. అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు చల్లిపోయేరా, ఇంత ఏంటి వనితో మరి కదా. మా ఇంటి వనిత, మా ఇంటి అందాలు చందాలు ఆరోగ్యాలు ఆనందాలు అన్నీ కలిపితే ఇవన్నమాట. మీ జయలక్ష్మి సంతోషం అంతా ఇక్కడే ఉంటుందండి. ఇది నిజం, చూసారు కదా, మీరే చూస్తున్నారు కదా, ఉండదా మరి, ఉంటుంది కదా, మీరు ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఇంత ఆనందం ఎవరి సొంతం కాదు. అనుకుంటారు అబ్బా ఇంత కొంచెం దానికైనా అని, మీరు చేసి చూడండి, ఇంత దానికి కూడా ఎంతో సంతోషపడతారనమాట. ఇది నిజం. ప్రకృతి అంటే అదేనమాట, వరం, దేవుడు, కనిపించే దైవం. ఎప్పుడు మీరు ఒకళ్ళు చేసేటప్పుడు పని హేళనగా కానీ అయ్యో ఇంతేగా దీనికైనా ఇంతనా అట్లాంటి అనకండి. ఎందుకంటే భగవంతుడు మనకి ఎవరికి ఎంత ఇస్తాడో దాంట్లో తృప్తి పడాలి. తృప్తి పడనోళ్ళు ఎంత ఇచ్చినా వేస్టేనండి. వాళ్ళు ఇంకా అంటే ఆనందపడే మనస్తత్వం ఉండదు వాళ్ళకి. అందుకని నాకైతే దేవుడు ఇంత ఇచ్చాడు, నేను ఇంతలోనే చాలా సంతోషపడతాను అనమాట. ఇది నిజం. మీరు కూడా చూస్తుంటారు కదా నా ఆనందాన్ని, అది నిజమైన ఆనందం, నిజమైన హ్యాపీనెస్ నా దగ్గరే ఉంటుంది. మనం కొనుక్కొచ్చుకుంటే వచ్చేది కాదు, డబ్బులతో కొనేది కాదు, ఇవన్నీ నిజాలన్నమాట. అది సంగతి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుంది ఇది నిజం. ఆనందం అల్లరి చేస్తే నాలానే ఉంటుంది. ఇంత ఆనందం ఎవరు కోరుకోరు చెప్పండి కదా, అది సంగతి. ఆకాశం అమ్మాయి అయితే ఇలా ఉంటుంది. బంగారు తల్లి వచ్చేసింది మా అమ్మాయి. ఇదిగోండి మా బంగారమ్మ నా కోసం టీ తెచ్చింది. అవునా నాన్న? మా మమ్మీ ఇవన్నీ కట్ చేసేసింది. నేను వచ్చేలోపు మా మమ్మీ ఇవన్నీ కట్ చేసింది. నేను వీడియో తీస్తే మమ్మీ కింద పని అయిపోయిన తర్వాత. అమ్మా చూసారా, తొండి నేనే చేసుకున్నాను అన్ని. అదే నేనే చేశానని. అంటే తలా ఒక పని చేసుకుంటే అందరం పని చేసుకుంటే అయిద్దండి. ప్రొద్దుటే అన్ని పనులు ఒకళ్ళే అంటే అవ్వదు కదా. పాపం వీడియో తీసి వంట గింట అంతా అవ్వదు కాబట్టి నేను చెట్ల పని, బయట ఊడవటాలు ఇవన్నీ చాలా వరకు మోస్ట్లీ చేస్తూ ఉంటాను. తను కూడా వీలైనంత వరకు చేస్తుంటది, ఇద్దరం చేస్తుంటాం అనమాట. అలా చేస్తేనే ఇలా అయింది. సరే అయితే నా టీ నాకు ఇచ్చేవా? మీరు టీలు తాగారా? ఏం చేస్తున్నారు? నాకైతే లేట్ అయిపోయింది ఈరోజు. ఇదిగో నా భయం. తొందరగా వస్తా. మ్యాగీ అదనమాట సంగతి. ఓకే, ఇది ఈరోజు మన హార్వెస్ట్. ఇంకా నేను టీ అయితే తాగేస్తాను, చల్లగా అవుతుంది. ఇది కూడా ఆరిపోతే బాక్సుల్లోకి ఎత్తిపెట్టి చక్కగా మళ్ళీ వేస్తానండి. చూస్తున్నా కింద పోద్దామా అని చెప్పి. వర్షం వస్తే ఎట్లా అని ఆలోచిస్తున్నా. వర్షం వస్తే కొట్టుకుపోద్ది కదా మట్టి అంతా. ఏం కాదులేండి, నేను ఇక్కడే ఉంటాగా పని చేసుకుంటూ చూసుకుంటాను. సరే ఈ బాక్స్ కూడా కోసేస్తాను ఇప్పుడు. ఇంకా ఎంత బాగుందో నాకైతే తీయాలనిపించట్లే, కానీ తప్పదు. చూడండి చినుకులు పడి అంత అందం, బ్యూటీ అంటే బ్యూటీ అంతే. ఇంకా తీసేసిన తర్వాత ఇంకా మొత్తం ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈలోపు పని చేసుకుంటున్నాము. లైట్గా వర్షం వస్తుంది, ఎండ వస్తుంది. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు అనమాట. ఈలోపు మనం గార్డెన్లో పనులు, బయట వరమ్మ తల్లి పనులు అవన్నీ చేసేసుకొని ఇంట్లో కూర్చుందాం హ్యాపీగా. సరేనా? బాయ్. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. మీకు వర్షంతో చూపిస్తాను ఇప్పుడు. ఈ వీడియో తర్వాత చూడండి, దీంట్లోనే పెడుతున్నా. ఈ వీడియోలోనే కలిపేస్తా వర్షం వీడియోలు. ఇంకోటి వరమ్మ తల్లిని కూడా చూపిస్తా. వచ్చిందంట మన ఇంట్లోకి ఇప్పుడు మళ్ళీ బంగారు తల్లి.
మీ జయలక్ష్మి నేను. నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. వర్షాన్ని న్యాచురల్గా చూసేయండి, బాగుంటుంది కదా. అందుకని ఇంకోటి ఏంటంటే మన బిల్డింగ్ మీద, మన ఇంటి బయట, మన వరలక్ష్మిని అన్నీ తీసానమాట. వాయిస్ ఇవ్వను, అలా న్యాచురల్గా చూస్తే బాగుంటుందని ముందుగానే చెప్పేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఏం చెప్పాలనుకున్నాను, మీ జయలక్ష్మిని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు వర్షం అయితే చూసేయండి, వర్షం వీడియో అయితే చూసేయండి. ఎంజాయ్ చేస్తూ, మామూలుగా ఉండదన్నమాట. నాకైతే చాలా ఇష్టం. నిన్న అంత పెద్ద వర్షానికి భయం వేసి కూడా పైకి వచ్చి వీడియో తీశాను. వర్షంలో తడుద్దాం అనుకున్నా, తడిచిపోయాను ఆల్రెడీ. వీడియో తీస్తూ తడుద్దాం అనుకున్నాను, కానీ చాలా పెద్ద వర్షం కాబట్టి కొంచెం తడిసి భయం వేసి ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాను. అది కూడా చూసేయండి, భలే ఉంది వీడియో. బాయ్, మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. ఇప్పుడైతే వీడియో మొత్తం చూసేయండి, అబ్బా బాగుంటుంది. ఇదిగోండి, కిందకి రాగానే నేను మన ఇంట్లో అయితే పూజ ఇలా అవుతుందన్నమాట. ఈరోజు తెచ్చిన పువ్వులన్నీ దాచిపెట్టేసాము. కొన్ని గులాబీలు పెట్టి, చామంతులు పెట్టి పూజ అయితే అవుతుందన్నమాట. అది ఈరోజు మన ఇంట్లో పూజ. చక్కగా ప్రశాంతంగా అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మీ జయలక్ష్మి ఎప్పుడు కోరుకుంటూ ఉంటుంది దేవుణ్ణి. ఇక్కడి నుంచి వస్తే చక్కగా దేవుడు ఒక పక్క, వరమ్మ తల్లి ఇంకొక పక్క, వాళ్ళ పిల్లలు ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, బంగారు తల్లుళ్ళు కదా. అదనమాట సంగతి. అంటే ఆనందం ఏంటంటే ప్రకృతి, నేచర్, కనిపించే దైవం, మనం పూజించుకునే దైవం అందరూ ఒకటేనండి. మనం అనుకుంటాము, నాకు తెలిసినంతవరకు నేను చేస్తూ ఉంటాను, చెప్తూ ఉంటాను. ఇప్పుడు చూసారా, అంత పని చేస్తే 9:30 అయింది ఉదయం. అదనమాట, రెండు ఒక దగ్గరే. హ్యాపీ. ఇలా వర్షం
అదండి సంగతి. ఇప్పటి వరకు నేచురల్ సౌండ్ అయితే విన్నాం కదా హ్యాపీగా. వర్షం సౌండ్, తర్వాత వర్షం అంతా తగ్గింది, నీళ్ళన్నీ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు, అదంతా క్లియర్ చేసిన తర్వాత చెత్త చెదారం అంతా డ్రైనేజీకి అడ్డం పడి వాటర్ పోక చాలా ఇబ్బంది అయిందండి. తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత అంతా క్లియర్ చేసిన తర్వాత చక్కగా వాటర్ అంతా వెళ్ళిపోయి హ్యాపీగా నీట్గా క్లీన్ అండ్ నీట్గా అయిపోయిందనమాట. అలా అయితే ఉంది, ఇప్పుడు చూస్తున్నారు కదా అలా ఉంది. ఇంక వాళ్ళు పాపం చేస్తూనే ఉన్నారు. మున్సిపాలిటీ వాళ్ళు అయితే బాగా చేస్తారండి చక్కగా. ఎందుకంటే మన ఇంటి దగ్గర ముందు బాగా డౌన్ ఉంటుంది ఎక్కువగా. అన్నీ అంటే వేరే లైన్స్ ఉంటాయి కదా ఇల్లులు, అక్కడ అన్నీ కూడా ఇక్కడికే వస్తాయి అన్నమాట వాటర్. అందుకని ఇక్కడ చూసారా మన వరమ్మ బయటికి వెళ్ళింది, వర్షం తగ్గిపోయిందట, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బయటికి వెళ్ళైతే మళ్ళీ లోపలికి వచ్చి పిల్లలకి ఫుడ్ అయితే పెట్టుకుంటుందండి పాపం చక్కగా. అక్కడే ఉండి చూస్తుంటుంది అనమాట, కిటికీలు వేయట్లేదు మేము అందుకనే ఇప్పుడు. ఎందుకంటే వరమ్మ గురించే, ఎందుకంటే అది లోపలికి వెళ్తూ బయటకు వస్తూ ఉంది కిటికీల్లో నుంచి. అంటే అది క్లోజ్ చేస్తే ఏమవుతుందంటే తనకి భయం వేస్తుంది, పిల్లల్ని తీసుకెళ్ళిపోతారేమో అని పాపం అదంతా తిరిగి రావాల్సి వస్తుంది. చూడండి పాపం పిల్లలు ఎలా అరటిపండు పెట్టాం కదా అలా ఆ వర్షం తగ్గినా సరే పాపం అలా సేవ్ చేసుకున్నది పక్కన పెట్టుకొని చక్కగా. నిజంగా అండి చెప్తున్నా నేను, మన మనుషుల కన్నా ఎక్కువగా పక్షులు అలాంటి వాటి దగ్గర నుంచి చాలా నేర్చుకోవాల్సింది ఉంటుంది నాకు అనిపిస్తుంది అనమాట. వాటి నేచర్ని చూస్తే నేర్చుకోవాలి, ఏదైనా కల్చర్ అయినా ఏదైనా. ఎంత మంచి మనుషులకు లేని ఆలోచనలు వాటికి, ఎంత మంచి అసలు నిజంగా అండి చెప్తున్నా, ఎంత బాగుంటుందో అద్భుతంగా. అది మనం గ్రహించాలి, బాగుంటుంది. నేనైతే అందుకే చూస్తూ ఉంటాను అనమాట హ్యాపీగా. పిల్లలు చూడండి ఎంతో అలా అంటుంటే బాధ అనిపిస్తుంటుంది ఒక్కోసారి వాళ్ళ తల్లి పాపం వాళ్ళ మమ్మీ కోసం. ఆ వర్షం అయితే తగ్గి ఇలా ఉందన్నమాట ప్రశాంతంగా. అబ్బా ఇంకా ట్రాఫిక్ వాళ్ళు మన వాళ్ళు ఇంకా వెళ్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు, ఇంకా మామూలుగా లేదు. ఇప్పటి వరకు ఎక్కడ ఆగిపోయారేమో, ఆగాలండి, అలానే ఆగాలి. లేకపోతే ఇది ఇలాంటి డ్రైనేజీ ఇవి ఓపెన్ ఉంటాయి ఒక్కోసారి, చాలా ప్రమాదాలు జరుగుతాయి అనమాట. నేను అదే ప్రతి వీడియోలో నేను ఒక్కోసారి చెప్తూ ఉంటాను అనమాట, చాలా జాగ్రత్తగా ఉండండి వర్షాలు వచ్చినప్పుడు. హైదరాబాద్లో అయితే మరి నాలాలన్నీ ఇలా నోర్లు తెరుచుకొని ఉంటాయి అనమాట, ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. పక్క నుండి చక్కగా అంతా తగ్గిపోయిన తర్వాత క్లియర్గా రోడ్డు కనిపించాకైతే వెళ్ళండి వీలైనంతవరకు దయచేసి. చాలా ప్రమాదాలు అయితే జరుగుతాయి నాలాల వల్ల హైదరాబాద్లో. నేను చాలా విన్నాను, చూడలేదు కానీ వార్తల్లో అయితే వింటుంటానండి, చూస్తుంటాను. ఇలా అయితే చక్కగా హ్యాపీగా వెళ్ళిపోతున్నారు జనాలు. నాకైతే భలే ఆనందం అనిపించింది. మన వరలక్ష్మి అండ్ వాళ్ళ పిల్లలు సేఫ్ హ్యాపీ. నాకైతే నేను మీ జయలక్ష్మి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నమస్తే అందరికీ. మీకు నచ్చినట్లయితే మరి మన వరమ్మని అప్డేట్ ఇస్తూ ఉంటాను వీలైనంతవరకు. వరమ్మ, వరలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి మన ఇంట్లో ఉన్నంతవరకు, రెక్కలు వచ్చి ఎగిరి పోకముందే ఉన్నంతవరకు అయితే నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను. మీరు చూస్తూ ఉండండి హ్యాపీగా. మనకి చూసారా నేచర్ ఎంతో నేర్పిస్తుందండి, మనం నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మీ జయలక్ష్మిని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి అందరికీ. మళ్ళీ మరొక మంచి వీడియోలో కలుద్దాం. మన వరమ్మ అంటే ఎవరో కాదండి, మా వరమహాలక్ష్మి. మన ఇంటికి వచ్చిన ఆషాఢం శ్రావణంలో వచ్చిన అమ్మవారు, సాక్షాత్తు అమ్మవారని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. ఇది నిజం. ఇదిగో చూసారా మన వరమ్మ, ధనమ్మ, ధాన్యలక్ష్మి ముగ్గురు అనమాట అమ్మలు. మనకి ముగ్గురు అమ్మలు కదా, చక్కగా చూడండి ఎంత హ్యాపీ మన ఇంట్లో ఉంటే కదా. అది నేను మీ జయలక్ష్మి. థ్యాంక్ యూ అందరికీ. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. నమస్తే, బాయ్, సీ యూ, థ్యాంక్ యూ.